గురుగారు, సైంధవుడి శిరస్సుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఆయనకి ఎలాంటి వరం ఉంది? సైంధవుడు ఈయన మహాభారతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర. సైంధవ జయద్రథుడు అంటారు ఇతన్ని. ఏంటంటే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే, కావాలని చెప్పి ఒక తప్పుడు పని చేస్తాడు. సోదరి అయినటువంటి ఆ ద్రౌపదీదేవిని వాంఛిస్తాడు అరణ్య పర్వంలో. వాంఛిస్తే అరణ్యకాండలో వాంఛిస్తే పాండవులందరూ కూడా బుద్ధి చెప్పి తల గొరిగించటం లాంటి సున్నితమైనటువంటి శిక్షలు వేసి ప్రాణాలతో వదిలిపెడతారు. ఇది తట్టుకోలేక సైంధవుడు పాండవుల్ని ఎలాగైనా సరే చంపేయాలి, అటువంటి వరం కావాలని పరమశివుడి గురించి ప్రార్థన చేస్తాడు. చేస్తే పరమశివుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత నువ్వు పాండవుల్ని చంపలేవు, కానీ ఒక్కరోజు మాత్రం యుద్ధంలో వాళ్ళని ఆపగలవు అని సైంధవుడికి. ఎందుకంటే పరమశివుడికి ఏంటంటే తపస్సు చేస్తే దానికి తగినటువంటి ఫలితం ఇవ్వాలి. వాడు మంచివాడా చెడ్డవాడా కాదు. అందువల్ల రాక్షసులకి ఇస్తాడు, ఆయన దేవతలకి ఇస్తాడు. ఒక్కరోజు మాత్రం నిలువరించగలవు, అటువంటి వరం నేను ఇస్తున్నాను అంటే నిన్ను దాటి వాళ్ళు వెళ్ళలేరు యుద్ధంలో ఒక్కరోజు. ఆ రకంగా పద్మవ్యూహ సందర్భంలో పాండవులందరినీ లోపలికి వెళ్లకుండా ఒక్కరోజు ఆపుతాడు సైంధవుడు. ఆ పద్మవ్యూహం లోపలికి వెళ్ళిన అభిమన్యుడు దారుణాతి దారుణంగా ఆ ద్రోణుడు మొదలైనటువంటి వీరుల చేత చనిపోతాడు. ఇది తెలిసినటువంటి అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈరోజు సూర్యాస్తమయం అయ్యే లోపల సైంధవుణ్ణి గనక చంపకపోతే నాకు నేనే చంపుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే అప్పుడు సైంధవుణ్ణి అందరూ కూడా కాపలా గాయటం మొదలు పెడతారు. ఎందుకంటే ఇటు సైంధవుణ్ణి కాపాడాలి, అర్జునుడి మాట మీద అతను కనుక చనిపోయాడంటే మనకు తిరుగులేదు కదా. అందువల్ల సైంధవుణ్ణి కలబడనీయకుండా చేద్దాం సూర్యాస్తమయం వరకు అని చెప్పి. శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా అన్నిటికీ మహానుభావుడైన. ఓహోహోహో, ఇప్పుడు ప్రతిజ్ఞ కనుక నెరవేరకపోతే అర్జునుడేమో తనంతట తాను చనిపోతానంటున్నాడు, అతడు సైంధవుడు చనిపోవాలని చెప్పి కావాలని చెప్పి సూర్యాస్తమయం కొంచెం ముందుగానే అయ్యేటట్లుగా చక్రాన్ని అడ్డు వేసి అందరికీ సూర్యాస్తమయం అయినట్లుగా భ్రమ కలిగిస్తాడు. వెంటనే సూర్యాస్తమయం అయిపోయింది కదా, ఇంక ప్రతిజ్ఞ చెల్లించుకోలేదు అర్జునుడు అని చెప్పి లోపల దాగి ఉన్నటువంటి సైంధవుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన వెంటనే అర్జున బాణం వేసి అంటాడు. ఆ బాణం వేసేటప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, వీళ్ళ నాన్నగారు తపస్సు చేశాడయ్యా, ఆ ఎటువంటి బాణం నువ్వు వెయ్యాలంటే సైంధవుడి తల కింద పడకూడదు. ఎక్కడ పడాలంటే ఈ సైంధవుడి తల వాళ్ళ నాన్నగారి ఒళ్ళో పడాలి. ఎక్కడో శమంత పంచకము అనే దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన ఒళ్ళో పడేటట్టు చూడు. ఎందుకని అంటే ఆ తండ్రి గారు తపస్సు చేస్తూ దేవుడి దగ్గర నుంచి ఒక వరం పొందాడు. ఏం వరం పొందాడంటే, నా కొడుకు యొక్క తలను ఎవరు నరుకుతారో వాడి తల తెగి కింద పడిపోతుంది అని. అందువల్ల నువ్వు ఇప్పుడు తల కొట్టావనుకో వెంటనే నీ తల తెగి కింద పడుతుంది. అంటే శ్రీకృష్ణుడు ఉండబట్టే మహాభారతంలో వాళ్ళు గెలవగలిగారు. కాబట్టి ఈ తలని ఇక్కడ పండివ్వకుండా తండ్రి గారి ఒళ్ళో పడేటట్టు చూడు. అప్పుడేమవుతుంది, తండ్రి గారి తల తాకిన స్పర్శ ఆయనకు ఉంది కదా, వెంటనే తండ్రి గారే చనిపోతాడు. కాబట్టి ఈ తలని తండ్రి గారి ఒళ్ళో పడేటట్టు చూడు. ఎక్కడున్నాడైనా శమంత పంచకంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు వజ్రాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి అక్కడికి వెళ్ళేటట్టు చూడు ఈ సైంధవుడి తల అంటాడు. ఆ రకంగానే బావగారి యొక్క మాటని పాటించి ఆ అస్త్రం ప్రయోగం చేస్తాడు. వెళ్తాడు, ఆ సైంధవుని శిరస్సు ఆయన యొక్క ఒళ్ళో పడుతుంది, ఆయన చనిపోతాడు. ఒకే దెబ్బకి రెండు పెట్టల్లాగా కుమారుడు తండ్రి. సరే, ఇంతకీ మనకి సంగ్రహంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సైంధవుడు అనేటువంటి పెద్ద సైంధవుడిలాగా నాకు తగిలేవరా అని చెప్పి ఆధునిక కాలంలో అంటుంటారు. అంటే అడ్డు తగలటం. ఆ రకంగా అడ్డు తగిలేటువంటి వాళ్ళకి కొంపలు ఏ రోజైనా మునక్క తప్పదు. భగవానుడు ఏదో రకంగా వాళ్ళకి శిక్ష విధిస్తాడని ఈ సైంధవ వధ మనకి తెలియజేస్తుంది.